ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసులతో కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ దాని శక్తి సరిపోదు. కొన్నాళ్లకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేనని తన ప్రయత్నాన్ని పూర్తిగా మానేస్తుంది. ఎప్పటికీ తను తెంపుకోలేను అనుకుంటుంది. ఆ తర్వాత ఎంత చిన్న తాడుతో కట్టినా కనీసం విడిపించుకునే ప్రయత్నం కూడా చేయదు. మనలో కూడా చాలామంది అంతే. నేను చెయ్యలేను, ఇది నాకు రాదు, మేం పేదవాళ్ళం, ఇది చాలా కష్టం అనుకుంటూ భయాలకు బందీలైపోతాం. ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలీలుగా ఛేదించగలుగుతారు. మీరు గొప్ప శక్తివంతులు. ఆ గున్న ఏనుగుల కృత్రిమ భయాల గుప్పిట్లో ఉండిపోయి మీకు మీరే అభివృద్ధి నిరోధకులుగా మారకండి. ఎవరైనా నీ దగ్గర ఏం ఉందని ప్రశ్నిస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేయి జారిపోయినా దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాలను సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు. ఎప్పుడు పక్కోడి పనిలో వేలు పెట్టనని చెప్పు. ఎవడి పని వాడు చేసుకుంటే మంచిదని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.